అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కోకంటి సత్యం దొడ్డి అంటున్నారు కదా, సార్. సత్యం గారి దొడ్డి అని. సార్ నాకు తెలిసి వంగవీటి మోహన్ రంగ గారి దొడ్డి వెళ్ళిపోయింది, దేవినేని గారి దొడ్డి వెళ్ళిపోయింది. ఈ సత్యం గారి దొడ్డి మాత్రం అలాగే ఉంది. ఏంటి అసలు విజయవాడలో? అందుకే సచిన్ గారు చనిపోయినా సరే ఆ, ఈ సచిన్ గారి దొడ్డి అనేది నిలబడాలనే ఉద్దేశంతో ఆ, ఇంతమందిని పోగు చేసి ఒక కోర్టులాగా తయారు చేసి ఆ, ఈ సచిన్ గారి దొడ్డి అనేది నేను చనిపోయినా సరే ఇప్పుడు నేను పోగు చేస్తున్న 50 మంది తోటి నడపాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా రంగా గారి దొడ్డి అయిపోయింది, నెహ్రూ గారి దొడ్డి అయిపోయింది, సచిన్ గారి దొడ్డి ఒకటే ఉందంటున్నారు. ఆ. సచిన్ గారి దొడ్డి కంటిన్యూగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఖచ్చితంగానా? సో నాకు అర్థం కాదు, మీరు చాలా పేదరికం నుంచి ఈరోజు ఏదో స్టీల్ ఫ్యాక్టరీ ఏదేదో పెట్టుకున్నారండి, బాగానే ఉన్నారు అనుకో. సరే విజయవాడలో ఏ సందుకు వెళ్ళినా సత్యం గారికి సంబంధించి ఒక సైట్ కనిపిస్తుంది అక్కడ. లేదండి, అవన్నీ చాలా చాలా విజయవాడలో చాలా ప్రాంతాల్లో మీ సైట్స్ ఉన్నాయి. మీ అల్లుళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. లేదు సార్, లేదు సార్. నాకు 6-7 సైట్లు మాత్రం ఉన్నాయండి. ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ థియేటరు, ఫస్ట్ సినిమా, లాస్ట్ సినిమా వరకు కూడా ఆయన గెస్ట్ హౌస్ ఉండేది కాబట్టి ఆయన మీద అభిమానంతో కోడలిద్దని కాపురం రామారావు 200 చిత్రంలో గేటు దూకెళ్ళి పావుల టికెట్ కొనుక్కున్న అనుభవం ఉంది కాబట్టి పేదరికంలో ఉన్నప్పుడు నేను ఆ థియేటర్ ఒకటి కొన్నానండి. పేరు దుర్గా కళామందిర్ అండి, ఓకే, అది ఇప్పటికీ ఉంది గాంధీనగర్లో. ఇప్పటికి కూడా పాత సినిమాలు వేస్తున్నామండి. నెలకు ₹1,00,000 లాస్ వస్తున్నా సరే పాత సినిమాలే రన్ చేస్తున్నామండి రామారావు మీద అభిమానంతో. అదొకటి ఉందండి. తర్వాత నాకు మొత్తం 5-6-7 స్థలాల కన్నా ఎక్కువ లేవండి. ప్రతి రోడ్లో కూడా ఒకటి ఉందన్నారు కదా, నాకు 6-7 స్థలాలు ఎక్కడికి ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పమన్నా సరే మీరు కొంచెం టైం ఇస్తే మొత్తం చెప్తానండి. ఎలాంటి పాపాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రతి రూపాయి కూడా నేను న్యాయంగా సంపాదిస్తున్నానని చెప్పగలరా మీరు? చెప్పగలను సార్, గ్యారెంటీ చెప్పగలను సార్. ఎవరిని కూడా బెదిరించి కానీ పంచాయతీలు చేయలేదండి, ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకోలేదు, నేను న్యాయంగా చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాను. మీరు కమ్యూనిస్ట్ అంటారు కదా, కమ్యూనిస్టులు నుదుటను బొట్టును పెడతారు, దేవుడు లేడు ఏం లేదు అంటారు వాళ్ళంతా కూడా. అంటే ఒక పెద్ద ఆయనకి ఏదో నేను సహాయం చేశానండి. ఆ రోజుల్లో ఒక 25 ఏళ్ల క్రితం రోజు పేపర్లో ఏదో ఒకటి వస్తుంటే ఆ పెద్ద ఆయన ఇవన్నీ చూసి భయపడి సచిన్ గారు అమ్మవారి బొట్టు తీసుకొచ్చాను, మీరు పెట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి రండి అని చెప్పేసి అన్నాడు. అంటే అమ్మవారి కిరీటం కాజేస్తేనే అమ్మవారు చేయలేకపోయిందయ్యా, నేనేంటి బొట్టు పెట్టుకోవటం ఏంటి? నేను చిన్నప్పుడు ఒక దశ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్రజెండా కింద ఉన్నాను 67 నుంచి కూడా. అందుకని నాకు వద్దయ్యా అంటే ఆయన ఏడ్చేసారండి ఒక పెద్ద ఆయన. ఇంకా అప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా నేను బొట్టు పెట్టుకునే బయటకు వస్తున్నాను. అమ్మవారు బొట్టు పెట్టుకుంటారు, గుడికి పోతారు, చర్చిల చుట్టూ చూస్తారు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తుంటారు. అసలుకి అవునండి, అసలు ఎందుకు లాస్ట్ ఎన్నికల్లో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గారిని గెలిపించడానికి చర్చిలకు వెళ్ళి ఓట్లను అడిగారంట. డిస్ట్రిక్ట్ మొత్తం చెప్పాలనుకోండి, అమ్మవారి భక్తుని నేను అంటారు, అన్ని అంటారు. నాకు అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. అందుకేనండి జిల్లా మొత్తం కూడా అన్ని చర్చిలకి తిరిగి జిల్లా మొత్తం కూడా టీడీపీ పార్టీ రావడానికి కూడా కారణం మనమేనండి, మెయిన్. ఎందుకంటే ఆ ఊరా ఈ ఊరా, ఆ జిల్లా ఈ జిల్లా అని చూడండి, నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే సహాయం చేస్తాను. కాబట్టి నేను జిల్లాలో ఎవరిని గెలిపించాలన్నా గెలిపించే సత్తా నాకు ఆ భగవంతుడు, ఆ తల్లి కనకదుర్గమ్మ తల్లి, ఆ అల్లా, ఆ యేసు ప్రభు ఆశీస్సులతోటే నేను అలా ముందుకెళ్తున్నానండి. సర్వమత సమ్మేళనమా మీరు? అవునండి, అన్ని మతాలు అన్ని మతాలు. మతం లేదండి నాకైతే, ఆడామగ 2 కులాలు 2 మతాలు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఉండాలి. మరి గుడులకు వెళ్ళకుండా చర్చిలకి ఎక్కువ వెళ్ళారేంటి మీరు ఎన్నికల్లో? అంటే పేదవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు చర్చిల్లో అండి. ఊళ్ళు కంటే ఎవరు 10 మంది డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద ఇది చేయరు. చర్చిలకి ఎవరు డబ్బులు ఇవ్వరండి, వాళ్ళు పోగు చేసుకున్న డబ్బులకు పోను ఇంకా ఇన్ని లక్షలు పడితే సచిన్ గారు అంటే అన్ని లక్షలు ఇస్తాను కాబట్టి పేదవాడు ప్రేమ పంచుకుంటాడు, డబ్బు ఉన్నాడు డబ్బు పంచుకుంటాడు అనే ఉద్దేశంతో పేదవాళ్ళకి ఎక్కువ కలిసి పోతూ ఉంటూ ఎక్కువ చర్చిలకు వెళ్తుంటానండి నేను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు కానీ రోడ్ వేయమని. చర్చి గురించి మా చర్చిలకు వెళ్ళేదంతా పేదవారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చర్చికి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వరుడు, లక్షలాది కోట్లేశ్వరుడు. ఆయన వాళ్ళు వేరు, ఆ ఫ్యామిలీ ఆ లెవెల్లో వెళ్ళేటప్పటికి వాళ్ళు వేరు సార్, పేదవాళ్ళు వేరు. పేదవాళ్ళు ప్రేమ పంచుకుంటారు కాబట్టి నేను ఎక్కువ చర్చిలకి ఎక్కువ. అలానే అంబేద్కర్ గారి విగ్రహం కావాలని వస్తే బాబు జగజీవన్ రావు విగ్రహం కూడా పెట్టించి మాలా మాదిగ అని చెప్పి మనల్ని విభజించి పాలిస్తున్నారు ఈ అగ్ర కులస్తుడు, కాబట్టి మీరు ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పేసి మరి నెహ్రూ గారితో, అలానే గొల్లపల్లి సూర్య గారు మినిస్టర్గా ఉన్నారు, ఆయనతోటి ఒకప్పుడు
వీళ్ళిద్దరితోటి ఎక్కువ ఓపెన్ చేసిన మా జిల్లాలో చాలా విగ్రహాలు ఉన్నాయండి. మరి మీ కోరిక నెరవేరి విడిపోయారు కదా, ఇప్పుడు మాలా మాదిగా 2 డివిజన్ అయిపోయింది అదే కదా. నేను చెబుతుంది, ఎప్పటి నుంచో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో 2 విగ్రహాలు పెట్టిస్తున్నానండి. వస్తుంది. యజమానికి నీ రక్తం మధురా, తిరగబడ్డ నాడు నీకు సుఖరా సుఖరా అని ఈ దోపిడీ వ్యవస్థ ఇలా పెరుగుతూ ఉంటే ఏదో రోజున మాల లేదు, మాదిగా లేదు, రక్తం అందరిది, ఎవరిది కోసినా సరే ఒకటే రక్తం, 2 రక్తం అని చెప్పే ఉద్దేశంతో అందరు కలిసి ఉంటారు, కలిసి ఉండే రోజులు వస్తున్నాయని చెప్పేసి తొందరగా రావాలని కూడా కోరుకుంటున్నాను అండి. అదండి. అర్థం కాదు. 2019 నుంచి దాదాపు 22-23 వరకు వైసీపీకి చేశారు చిడతలు నేను కొట్టి చేయలేదు సార్. పెట్టారు, భజన చేశారు. మీరు నేను వల్లభనేని చేయలేదు మల్లాది విష్ణు గారిని విషయంలో అయితే మీ అంటే వైసీపీకి భజన చేశారు, మల్లాది విష్ణు పొగిడారు. ఒక్కడికే చంద్రబాబు పని నాయుడు చేశారు తిట్టారు, చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను. చంద్రబాబు నాయుడు తిట్టారు, టీడీపీని విమర్శించారు, అవును, వైసీపీకి భజన చేశారు. కానీ వైసీపీకి భజన చేయలేదండి ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి పేపర్ చదివి బాబు గారు ఇందులో వచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇందులో వచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను చెప్పాను తప్ప చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కానీ జగన్ గారిని పొగడడం కానీ జరగలేదండి. ఒక బొండా ఉమాను ఓడించడం కోసం మాత్రం మల్లాది విష్ణుకి వైఎస్ఆర్ పార్టీలో అన్ని రోజులు తిరిగినా కానీ నేను ఏదో 6-7 నెలలు తిరిగితే చాలండి. నేను 6-7 నెలలు తిరిగినా కానీ ఒక్కసారి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ జెండా భుజాన్ని వేసుకోలేదండి. అంటే పర్సనల్గా తిరిగారు కదా పార్టీ. పర్సనల్గా ఉమాను ఓడించడం కోసం, కేవలం గణపతి స్వామిని కబ్జా చేస్తారనే ఉద్దేశంతో ఉమాను ఓడించడం కోసం తిరిగాను. మళ్ళీ మొన్న గెలిపించడం కోసం మళ్ళీ టీడీపీ పార్టీకి పనిచేశాను. అటు ఇటు ఆడుతుంటారు కాదండి, తప్పు తెలుసుకున్న తర్వాత నా పిల్లలుగా భావించాను. మీరు తెలుసుకున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టే నేను మళ్ళీ మారి, సరే తప్పు తెలుసుకున్నాడు, తీసుకొచ్చాము, మనం పెళ్లి చేసాము, తిరుపతి నుంచి తీసుకొచ్చాము, 99లో మన ఫ్యాక్టరీలో వాటా ఇచ్చాము, మనం పెంచాము, ఆ కుర్రాడు పాపం ఏదో తప్పు చేశాడు, అయిపోయింది అనే ఉద్దేశంతో మళ్ళీ మొన్న టీడీపీకి పనిచేస్తానండి. ఓకే, మనం ఒక నియోజకవర్గంలో పనిచేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మన పవర్ వచ్చేస్తుంది. మల్లాది విష్ణు గారిని మళ్ళీ ఎందుకు వ్యతిరేకించారు మీరు ఆ ఎన్నికల్లో? లేదండి, ఉమా వచ్చి తప్పైపోయిందని చెప్పేసి అనుకున్న తర్వాత ఇద్దరం కలిసిపోయిన తర్వాత అందులో మనం పెళ్లి చేసాము. ఆ ఉద్దేశంతో నేను ఉమాకే పనిచేయాలి, ఉమాని గెలిపించాలి. పాపం 5 సంవత్సరాల బట్టి మన వల్ల ఓడిపోయాడు కాబట్టి అతను మన వల్ల అంటే తప్పు చేశాడు. తప్పు చేసినా సరే పద్దాగా శిక్షించటమైనా కొంచెం క్షమించడం కూడా ఉండాలనే మనస్తత్వం కాబట్టే మొన్న గెలిపించారండి. మరి వసంత కృష్ణ ప్రసాద్ గారి కోసం కూడా తిరిగారంట కదా? తిరిగాను, డిస్ట్రిక్ట్ మొత్తం తిరిగానండి. అన్ని చర్చలు తిరిగానండి. మసీదులు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ ఏంటంటే ఎక్కువ సందాలు తీసుకోరండి, సందాలు వడ్డీలు తీసుకోరు. వాళ్ళ ఖురాన్ ప్రకారంగా వాళ్ళ డబ్బు వేసుకొని కట్టుకోవాలనే వాళ్ళది ఒక సిద్ధాంతం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ అండి మా మసీదులకు వచ్చేటప్పటికి. అయినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రంజాన్కి గత 4 ఏళ్ల క్రితం ఓ 10 సంవత్సరాల నుంచి గంజి, రంజాన్ పండుగ అప్పుడు వాళ్ళు బూందీ, ఖజూరా ఇట్లాంటి మొత్తం 2 జిల్లాలకు కూడా అన్ని మసీదుకి ఎంతమంది వస్తారని చెప్పి ముందు లెక్కించి అన్ని మసీదులకు పంపించానండి. ఎందుకంటే ముస్లిమ్స్కి కూడా ఏదో చేయాలి, క్రిస్టియన్స్కి మామూలు తెలుగు వాళ్ళకే కాదు ముస్లిమ్స్ కూడా ఏదో చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ 2 జిల్లాల్లో కూడా పంచేవాళ్ళం అండి. ఒక 4-5 ఏళ్ళ నుంచి తగ్గిందండి. ఎందుకంటే ఈ కరోనా రావటం, కరోనా ముందు కూడా కొంచెం నాకు కొన్ని ఇబ్బందులు రావటం, ఈ రాంప్రసాద్ని ఎవరు చంపిన దాంట్లో పెట్టడం మనల్ని, ఇట్లాంటి కొన్ని అడ్డంకులు రావటం వల్ల 4-5 ఏళ్ళ బట్టి ఆగిపోయిందండి. అది మళ్ళీ నేను మొదలు పెడతానండి. మళ్ళీ కూడా మసీదులకి మళ్ళీ మొదలు పెడదామని. మీరు కష్టపడి సంపాదించే డబ్బా లేదంటే పంచాయతీ చేసి కష్టపడి డబ్బు సార్. నేను కష్టపడి 5 పైసలు సోడాలు అమ్మా 67లో, 10 పైసలు చెరుకులు అమ్మా 70లో. చెరుకులు ఇప్పుడులాగా ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కాదండి. ఆ వారం రోజులు 10 రోజులు కృష్ణ స్నానాలకు వచ్చేవాళ్ళు లక్షల మంది జనం. ఆ టైంలో ఆ 10 రోజులు మాత్రం అమ్మాను. అట్లా కష్టపడి లారీలు లోడ్ చేసుకునే వాళ్ళం మేమే, అమ్మవారి సాక్షిగా. ఎందుకంటే 5 లారీలు లోడ్ చేస్తే 250 రూపాయలు అవుద్ది. 2 మనుషులు పెట్టుకునే వాళ్ళం 5-10 రూపాయలు ఇచ్చి 240 రూపాయలు మిగిలేమో. ఇంకా 5 లారీలు లోడ్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో 10 టన్నుల బళ్ళు, 5 బళ్ళు అంటే ఇంకెంత కష్టపడేవాళ్ళం. చేతులన్నీ కట్ అయిపోయాయండి. గాజు పెంకులు కూడా లోడ్ చేసుకునే వాళ్ళం మేమే. అంత కష్టపడి వచ్చాం తప్ప అమ్మవారి సాక్షిగా ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు. నేను తీసుకొని కూడా నేను బ్రతుకున్న వాళ్ళు కూడా, నేనే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసుకోరు. అంటే వసంత కృష్ణప్రసాద్ గారి కోసం కష్టపడ్డారు కాదనలేదు. ఇప్పుడేంటి ఆయన మీద మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంట? అంటే అక్కడ కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయండి.
ఆయనకేం అవసరం? ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు. అవును. మాజీ మంత్రి ఆర్థికంగా కుమారుడు. స్థితిమంతులు కాని వాళ్ళు ఎవరండి? చంద్రబాబు గారు కదా, ఆ, జగన్ గారు కదా, ఆ, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళందరూ కదా, 543 మంది ఎంపీలు కదా, ఆ. అలాగే 300 మంది రాజ్యసభ సభ్యులు కదా, 4000 మంది ఎమ్మెల్యేలు కదా, మరి వీళ్ళందరికీ పెన్షన్లు ఏంటండి? ఆ. వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారండి? ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసేసి బ్యాంకులను కూడా లూటీ చేస్తున్న పరిస్థితికి వచ్చిన ఇటువంటి దొంగలు, వాళ్ళకి పెన్షన్స్ ఏంటండి? ఎమ్మెల్యేగా ఒక పెన్షను, మళ్ళీ తర్వాత వాడు ఎంపీ అయితే మళ్ళీ వాడికి ఇంకొక పెన్షను. ఉమ్. ఈ పెన్షన్లు ఏంటండి? ప్రజాసేవ చేస్తున్నారు కదా పాపం. ఎక్కడ ప్రజాసేవ ఎక్కడ చేస్తున్నారు సార్? డబ్బు కోట్లు కాజేయడానికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెనక మళ్ళీ అర్థం వార్తలు కూడా. లేసిందే ప్రజల కోసం, ప్రజలు వినతి పత్రాలు తీసుకోవడం వల్ల సమస్యల మీరు పరిష్కారం మనస్ఫూర్తిగా చెప్పండి సార్, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు ఎవరిని చూపించండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా ప్రజాసేవ చేయట్లేదంటారా? ఎవరు చేయట్లేదండి. ఎవరు కాదు ఏ ప్రజా ఫైల్ సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయి? ప్రజా సమస్యలు ఇదే పరిష్కారం కాకే నాలాంటి అనుకుంటున్నారు, పరిష్కారం కాకే కోర్టులకు వెళ్తున్నారు, ఆ, పరిష్కారం కాకే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ, రాజకీయ నాయకులు పరిష్కారం ఏం లేదండి. ఏ ఫైల్ వస్తుందా, ఉమ్. ఏ ఫైల్ మీద సంతకం పెడితే డబ్బులు వస్తాయా, ఇదే.